ఇట్లా వస్తే చాలు, మరీ గట్టిగా అవసరం లేదు. ఈ పార్ట్ ఏమైంది అనుకుంటున్నారు? ఆల్రెడీ బొజ్జలోకి వెళ్ళిపోయింది అన్నమాట. నాకు బాగా ఇష్టం అండి ఇవి. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా ఇంట్లో చేసుకునేవి కొంచెం మన పాతకాలం వంటలన్నీ చూపించండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు, మంచి రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. అయితే వాళ్ళు ఏంటంటే ఇదిగోండి సొరకాయతోటి. దీనికి మీరు ఏం పేరు పెడతారు? నేనైతే వీటిని సొరకాయ అప్పలు అంటాను, మీరు ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఇవి మనం కొంచెం లేతగా ఉన్న సొరకాయ తీసుకోవాలండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి పచ్చిమిర్చి, కరివేపాకు, పెసరపప్పు. ఇక్కడ నేను పెసరపప్పు నానబెట్టాను, పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పే వేస్తారు, అప్పుడప్పుడు నేను ఇట్లా డిఫరెంట్గా ఫ్రై చేస్తూ ఉంటాను అన్నమాట. కొంచెం జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు. ఇవి మనకు కావాల్సినవి అండి. లేత సొరకాయని చెక్క ఏం తీయవసరం లేదు. ఇప్పుడు నేనైతే ప్రెజెంటు ఇదిగోండి ఇంతవరకు ఇది మాత్రం వాడుతున్నా. కాకపోతే దీనికి గింజలు ఉన్నాయి, బాగా గింజలు చూడడానికి బాగా లేతగా ఉన్నట్టుంది కానీ గింజలు ఉన్నాయండి. ఇదిగోండి మనం దేనిలోకి అయితే కలుపుకుందాం అనుకుంటున్నామో దానిలోకి తురుముకుంటే సరిపోతుంది. ఇన్ని పాత్రలు చేసుకోకుండా, ఎక్కువ పాత్రలు చేసుకోకుండా. నేను కొలత కూడా చెప్తానండి మీకు. ముందైతే మంచిగా పీల్ చేసేసుకోవాలి. డిపెండ్స్ అనమాట. లేతగా అయితే ఆ పళ్ళంగా వేసేసుకోవచ్చు. ఇది కొంచెం ముదురుగా ఉంది కనుక పీల్ వేస్తే ఏంటంటే కొంచెం అది అంత బాగుండదు. బాగా లేతగా అయితే పీల్ చేయకపోయినా బాగుంటుంది. గింజ వచ్చింది కానీ గింజ కట్టల, అంటే గింజ హార్డ్గా అవ్వలేదన్నమాట. పొడుగు సొరకాయ అనుకోండి ఆపళంగా తురిమేసుకోవచ్చు. ఇది కొంచెం వీలు కాదు కనుక ఇట్లా వెడల్పుగా ఉన్నప్పును కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం ఉంటుంది చూడండి, దాని వైపున మనం తురుముకోవాలి. దాంతో ఎక్కువ పాత్రలు లేకోకుండా మనం ఎందులో కలుపుకుందాం అనుకుంటున్నాం అందులోకి తురిమేసుకుంటే సరిపోద్ది. పచ్చిమిర్చి నేను ఈ బౌల్ తోటి 2 బౌల్ అయిందండి తురుముకుంటే. సో పచ్చిమిర్చి ఇక్కడ నేను 10 తీసుకున్నాను. కొంచెం మిక్సీలో ఏంటంటే పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి, కచ్చపచ్చగా అనమాట. ఇదిగోండి ఈ బౌల్ తోటి 2 బౌల్స్ వచ్చింది. ఇక్కడ నేనేంటంటే ఒక హాఫ్ బౌల్ పెసరపప్పు ముందే నానబెట్టేసి ఉంచుకున్నానండి, 1 గంట ముందు. అవి వేసేస్తున్నాను. వాటర్ లేకుండా వేసుకోవాలి. మనకి ఇందులో కూడా సొరకాయ తురుములో కూడా వాటర్ వస్తుంది కదండి, సో వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ముద్ద మొత్తం వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, జీలకర్ర అండి, బాగుంటుంది జీలకర్ర పంటికి తగులుతూ చక్కగా. ఇక్కడ 1 స్పూను జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అనే ఉప్పు తగలకపోతే అసలు మనం ఎన్ని పదార్థాలు వేసినా వేస్ట్ అనమాట. సో రుచికి తగినంత చూసుకొని మీరు తినే దీన్ని బట్టి వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వేసాను. ఈ ఉప్పు అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళీ ఎక్కడ ఉప్పు ఒక దగ్గర లేకుండా ఒకసారి కలిపేసుకుని, గింజలు ఉన్నాయనుకుంటే మాత్రం గింజలు తీసేసుకోండి. ఇట్లా లేతగా ఉంటే పర్లేదు కానీ లేదంటే గింజలు తీసేసుకోండి. ఇది మామూలుగా మార్కెట్లో దొరికే బియ్యపిండేనండి. ఇంట్లో పట్టింది తడిపిండి అలా ఏం కాదు, జస్ట్ మార్కెట్లో దొరికే ప్యాకెట్ పిండి అనమాట. 1కి 1.5 ఈజీగా పడుతుందండి. సో 3 కప్పులు వేసేస్తున్నాను. అదేంటంటే ఒక్కోసారి పిండిని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ పట్టొచ్చు. ఇంకా సొరకాయ కూడా మనకు ఒక్కోసారి నీరు రాదనమాట, అప్పుడు తక్కువ పిండి పడుతుంది. చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడమేనండి. నాకైతే కరెక్ట్గా ఒక కప్పుకి 1.5 పిండి కరెక్ట్గా సరిపోయిందండి. ఇట్లా మనకి ఇట్లా వస్తే చాలు, మరీ గట్టిగా అవసరం లేదు. కొంచెం మనకి చేతికి అంటుకుంటుంది అనుకుంటే చేసేటప్పుడు కొంచెం పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇది మన సొరకాయ ఉప్పు వేసిన తర్వాత అండి మళ్ళీ నీరు వస్తుంది. చూసుకుని మనం దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని అవసరం అనుకుంటే ఒక 2 స్పూన్లు పొడిపిండి చల్లుకొని కలిపేసుకోవాలి. ఆయిల్ వేడెక్కే లోపలండి మనము ఏదన్నా ఒక ఆకు మీదైనా, ప్లాస్టిక్ కవర్ మీదైనా, దేని మీదైనా చక్కగా పలచగానే ఒత్తుకోవాలి.
మేము డీప్ ఫ్రై వద్దండి హెల్త్ కాన్షియస్ అనుకుంటే కనుక దీన్ని తపాల చెక్క కాల్చుకుంటాం కదా, అట్లా మీరు ప్యాన్లో అయినా చక్కగా కాల్చుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు అట్లా కూడా ఒక 2-3 చేస్తాను, ఇంకా అది మీ చాయిస్. ఇలా చేస్తే ఏంటంటే మనకి ఒక 2-3 డేస్ ఉంటాయి. అది మనము సాఫ్ట్గా తీసుకుంటే నిలువ ఉంటాయి కొంచెం, లేదు అంటే అప్పటికప్పుడు అలా ఈవినింగ్ స్నాక్ లాగా అనమాట. మార్నింగ్ టైంలో చేసామనుకోండి సెలవులప్పుడు చక్కగా పిల్లలు వెళ్తా వస్తా హ్యాపీగా తింటారు. ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చండి. ఇది నేను ఉల్లిపాయ వేయలేదు, ఉల్లిపాయ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయ వేయలేదు, మీరు మీ చాయిస్ని బట్టి వేసుకోండి. ఉల్లిపాయ వేసినప్పుడు ఏంటంటే మనకి సన్నగా చాప్ చేసి వేసుకోవాలి, అప్పుడు ఇంకొంచెం పిండి ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది అన్నమాట. నేను ఉల్లిపాయ వేయలేదండి, ఇట్లా కూడా బాగుంటాయి చూడండి. ఉల్లిపాయ వేస్తే ఇంకా బాగుంటాయి, ఇవాళ వేయలేదు నేను. మనం ఎప్పుడన్నా ఇలా చేసుకుంటే ఏంటంటే అండి పూజలు అప్పుడప్పుడు కూడా నైవేద్యం పెట్టడానికి వాడుకోవచ్చు. ఇంకా నూనె వేడెక్కినాక ఇదిగోండి ఒక్కసారి దగ్గరికి చూడండి, ఇట్లా ఈ మందంగా చేసుకోవాలన్నమాట. ఇంకా నూనెలో చేసేసుకోవడమేనండి. ఇది నూనె నేను పెట్టడం మర్చిపోయాను ముందే, దీనికి అంటుకుపోయినాయి అన్నమాట. ఇప్పుడు వీడియోకి ఒకలాగా బయట ఒకలాగా అట్లా ఉండదండి, ఏది చేస్తానో అదే చూపిస్తాను మీకు. అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి, అంత ఎక్స్పర్ట్ లేని ఇలాంటి పొరపాట్లు కదా, ఏమంటారు? అరే ఈ కెమెరా మూలంగా నాకు ఇదే అవుతుంది ఎప్పుడు, అది అడ్డం ఉంటుంది, నాకు వీలు కాదు. లాస్ట్ టైము ఏదో ఈ వీడియోకి ఏదో మూకుడు వంట చేసినప్పుడు మూకుడు ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు. మా షోరూంలోనే ఉంటాయండి ఇవి. ఇదిగోండి ఇట్లా తీసేసుకుంటే చక్క మెత్తగా ఉంటాయి. ఇదిగోండి మీకు బాగా కరకరలాడాలంటే ఇంకొంచెం సేపు ఉంచుకోండి, లేదంటే ఇట్లా సరిపోతుంది. సరే చక్కగా వస్తాయి అన్నమాట. ఎప్పుడు కూడా నేను ప్రతిసారి చెప్తాను, ఇట్లా బెజ్జాలు ఉన్న దాంట్లోకి తీసుకోవాలి మనం, లేదంటే ప్లేట్లోకి తీసామంటే సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. మనం తీసుకున్న ఆయిల్ని బట్టి అండి కొంచెం చూసి 4-5 అట్లా మన వీలుని బట్టి వేసుకుంటే సరిపోతుంది. చూసారా, మాకు ఇట్లా కొంచెం సాఫ్ట్గా అట్లా ఉంటే ఇష్టం అనమాట. సో అందుకని ఇలా తీస్తున్నాను. ఇంకా మీ చాయిస్ని బట్టి మీరు ఫ్రై చేసుకోండి. అది నేను ఒక 2-3 తపాల చెక్కల్లాగా కూడా అంటే చేస్తాను, చూపిస్తాను అది కూడా. ఇదిగోండి కొంచెం హెల్త్ కాన్షియస్లో కావాలనుకుంటే ఇట్లా మనం తపాల చెక్కలాగా చేసుకోవచ్చు, చాలా మంచిది ఇలా చేసుకుంటే కనుక. డీప్ ఫ్రైలో ఏంటంటే ఇది కూడా ఉంటుందండి, ఇప్పుడు ఇవాళ చేసామనుకోండి నెక్స్ట్ డేకి హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇవాళ మార్నింగ్ చేస్తే రేపు మార్నింగ్ కూడా తినొచ్చు. ఇలా మధ్యలోకి కొంచెం బెజ్జాలు పెట్టుకుని ఆయిల్ వేసుకుని జస్ట్ సిమ్లో పెట్టేసుకోవాలి. మనకి ప్యారలల్గా ఇవి కూడా చేస్తున్నాను. ఇంక ఈ ఆపేసి అదిగోండి ఆ పిండి ఉంది కదా, దాంతో ఇలా చేసేస్తాను. ఇదిగోండి చూసారా, ఇట్లా తపాల చెక్కలాగా చేసుకుంటే ఏంటంటే మనకి డీప్ ఫ్రై తినకూడదు అన్న కాన్షియస్ ఉంటే కనుక ఇట్లా చేసుకున్నా బాగుంటుందండి. కొంచెం తక్కువ ఆయిల్లో అయిపోతుంది, డీప్ ఫ్రై లేకుండా. అప్పుడప్పుడు ఏంటంటే పిల్లలకి ఇవి లంచ్ బాక్స్లో కూడా ఇవ్వచ్చండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. సో మొత్తం అయితే అన్నీ అయిపోయినాయి అండి. ఇదిగోండి తపాల చెక్క చూపిస్తా చూడండి దగ్గరికి, చెక్క మంచి కలర్ వచ్చింది కదా. ఇటు సైడ్ కొంచెం తక్కువ ఉంటుంది కానీ బాగుంటుంది. అసలు ఈ పార్ట్ ఏమైంది అనుకుంటున్నారు, ఆల్రెడీ బొజ్జలోకి వెళ్ళిపోయింది అనమాట. నాకు బాగా ఇష్టం అండి ఇవి, ట్రై చేయండి. వాస్తవంగా ఇలా చేసుకుంటే ఏంటంటే తింటూ మాట్లాడుతున్నందుకు తిన్నాక మాట్లాడతా. వాస్తవంగా ఇలా చేసుకుంటే అంటే హెల్తీగా ఉంటుంది, అంటే మనం ఆయిల్ ఏమో డీప్ ఫ్రై చేయం కనుక ఇలా బాగుంటుంది. ఇలా చేసుకుంటే ఏంటంటే మనం ఎక్కడైనా జర్నీలో వాటిలోకి పట్టుకెళ్ళాలనుకోండి అప్పుడు బాగుంటుంది. ఇట్లా చేసుకున్న నిల్వ ఉంటుంది. ఇవాళ చేసామంటే రేపు మార్నింగ్ వరకు అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి. ఇలా తపాల చెక్క చేసుకునేటప్పుడు పెసరపప్పు వేసుకోవచ్చు, పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు, ఉల్లిపాయ కంపల్సరీ వేసుకోండి. ఇలా చేసుకుంటే మటుకి బాగుంటుంది. అది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా చేసుకొని అలా తింటూ ఎంజాయ్ చేయండి, ఏముంది చెప్పండి. అది కాకపోతే లిమిట్గా తినండి, హ్యాపీగా పని చేయండి. అది తిన్నదానికి పని చేయండి, అప్పుడు మంచిగా బ్యాలెన్స్ అవుతాయి అనమాట. ఇది తింటా ఉండి ఎందుకు వాళ్ళు లావుకున్నామన్నా మళ్ళీ మీరు అనుకుంటారేమో మీరు అంత ఎందుకున్నారు అని చెప్పి.
నేను దానికి కూడా చెప్తానండి. నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దాని మూలంగా నాకు జరిగిన సర్జరీస్కి వీటన్నిటి మూలంగా వెయిట్ అంటారా ఇక అది నా చేతుల్లో లేదు. ఆ ప్రస్తుతం పని నేను ఎలా చేస్తాననేది మీకు తెలుసు కదా. అలా మనం తిన్నా కానీ దానికి సరిపడా పని చేయాలండి. అది మరి ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, ఏమనిపించిందో కామెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.